రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మిరప పంటలో మొదటి స్ప్రేగా ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో మనకు దాదాపుగా మిరప పంటలో మొదటి స్ప్రేలో ఒక ఎకరానికి దాదాపుగా ఒక 400 నుంచి ఒక 500 రూపాయల్లో దొరికి ఒక బెస్ట్ మందులు అయితే చెప్తాను. ఒక 2 రకాల కాంబినేషన్స్ అయితే చెప్తాను. మీకు మొదటి కాంబినేషన్ అనేది అవైలబుల్గా లేకపోతే రెండో కాంబినేషన్ అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోండి. మొదటి స్ప్రేగో వాడవలసిన మందులను అయితే సో మనకు మొదటి స్ప్రేలో ప్రధానంగా స్ప్రే చేసేటప్పుడు మనకు ప్రధానంగా వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకున్నట్లయితే ఈ త్రిప్స్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకు వర్షాలు అనేది అధికంగా పడడం వల్ల మనకు ఈ తెగులు సమస్యలు అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంతో పాటు మనకు అదనంగా నల్లి సమస్య, పురుగు సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ మబ్బుల కారణంగా సో మనకి ఇవన్నీ కంట్రోల్ అయ్యే విధంగా ఒక 2 కాంబినేషన్స్ మనకు త్రిప్స్ సమస్య, పురుగు సమస్య, నల్లి సమస్య, తెగులు సమస్య ఇవన్నీ కంట్రోల్ అయ్యే విధంగా మొదటి స్ప్రేకి అయితే ఒక తక్కువ ధరలోనే మనకు దాదాపుగా 500 రూపాయల కంటే తక్కువ ధరలో మార్కెట్లో దొరికే మందులు అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవడం జరుగుతుంది. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళినట్లయితే మనకు ఈ మిరప పంటలో వచ్చి మనకు మనకు తక్కువ ఖర్చులోని మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అవుతూనే ఉండాలి. ఎందుకంటే ధరలు అనేది మనకు మిరపకు వచ్చి అంతగా ధరలు అయితే లేవు. సో చాలామంది మిరప అయితే సాగు చేయడం మానేశారు. ఈ సంవత్సరం అయితే తక్కువ మంది రైతులే మిరప అయితే వేయడం జరిగింది. వేసిన వాళ్ళలో కూడా మనకు ఈ సంవత్సరం అయితే రేట్లు అయితే ఎంతవరకు ఉంటాయో ఎవరికి తెలియదు. కాబట్టి తక్కువ ఖర్చులోనే మనం ముందుకు వెళ్ళే విధంగా అయితే తెలుసుకుందాము. మొదటి మూడు స్ప్రేలో మనం ప్రధానంగా తక్కువ ఖర్చులోనే అయ్యే విధంగా అయితే 3 స్ప్రేయింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మొదటి స్ప్రేగా సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఈ త్రిప్స్ నియంత్రించడానికి, పురుగు సమస్య నియంత్రించడానికి మనకు ఎఫ్ఎంసి కంపెనీ వచ్చి రోగోర్ అని దొరుకుతుంది. సో మనకు ఇందులో వచ్చి డైమెథియోట్ అనేది మనకు 30% అయితే ఈసీ రూపంలో అయితే ఉంటుంది. సో ఈ రోగోర్ అనేది మనము చాలామంది రైతులకు తెలుసు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది. సో ఈ రోగోర్లో వచ్చి టెక్నికల్ డైమెథియోట్ అనేది ఉంటుంది. సో ఈ టెక్నికల్తో ఉన్న ఇతర కంపెనీ ఏ ప్రోడక్ట్ అయినా వాడుకోండి. ఎఫ్ఎంసీనే కాకుండా ఈ టెక్నికల్ అనేది వాడుకోండి, డైమెథియోట్ అనేది. సో ఎఫ్ఎంసీ రోగోర్లో వచ్చి మనకు ప్రధానంగా ఒక 250 ml ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మిరప పంటకైతే. సో 250 ml నుంచి మనం దాదాపుగా 400 ml వరకు ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దీన్ని అయితే మనము. సో మొక్క అనేది చిన్న దశలో ఉంటుంది కాబట్టి 250 ml సరిపోతుంది. సో దీన్ని అయితే మనకు మిరప పంటలో వచ్చి త్రిప్స్ సమస్యను కంట్రోల్ చేస్తుంది. అలాగే మనకు ఈ సన్న పురుగు సమస్యను కంట్రోల్ చేస్తుంది. అలాగే నల్లి సమస్యను కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ రోగోర్ అయితే పనిచేయడం జరుగుతుంది. సో మనకు బెస్ట్ మందుగా అయితే దీన్ని చెప్పుకోవచ్చు. మొదటి స్ప్రేలో వాడవలసిన మందుగా అయితే ఈ ఎఫ్ఎంసి రోగోర్ని అయితే వాడుకుని మంచి ఫలితం అయితే ఉంటుంది. దీని కాంబినేషన్లో మనకు వర్షాలు అనేది అధికంగా పడ్డాయి మనకి ఇంతకు ముందు అనేది ఒక వారం రోజుల క్రితం అనేది. సో ఈ అధిక వర్షాల వల్ల మిరప నాట్లు వేసిన వాళ్ళకి ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే తెగులు సమస్య. మనకు ఈ పండాకు సమస్య అనేది కూడా ఎక్కువగా ఉంది. సో మనకి తెగులు సమస్యకి అయితే మనము యూపీఎల్ కంపెనీకి చెందిన సాఫ్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది. సో ఈ సాఫ్లో వచ్చి మనకు కార్బండిజం అండ్ మ్యాంకోజెబ్ అనే టెక్నికల్స్ అయితే ఉంటాయి ఇందులో వచ్చి. సో ఈ సాఫ్ అనేదే కాకుండా మనకు ఇదే టెక్నికల్తో ఉన్న ఇతర ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా కూడా వాడుకోండి. ఈ కార్బండిజము అలాగే మ్యాంకోజెబ్ ఉన్న టెక్నికల్స్ అయితే ఈ రోగోరు అలాగే సాఫ్ అయితే వాడుకుంటే మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఈ సాఫ్ వచ్చి మనము ఒక ఎకరానికి 250 గ్రాములు అయితే వాడుకోవాల్సి ఉంటుంది. మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది అండి. ఈ రెండు కూడా మనకు దాదాపుగా ఒక 500 రూపాయలకు మార్కెట్లో లభించే అవకాశం ఉంటుంది. ఈ రెండు వచ్చి మనకు ఈ రోగోరు ప్లస్ సాఫ్ కాంబినేషన్ అనేది మనకు 500 రూపాయలకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అయితే మొదటి స్ప్రేగా అయితే మరి మిరప నాటు వేసిన 8 రోజుల నుంచి 10 రోజుల తర్వాత అయితే మొదటి స్ప్రేగా అయితే ఈ విధంగా చేసుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఎప్పుడైనా కూడా మొదటి స్ప్రే అనేది మీరు మిరప నాటు వేసిన ఒక 8 రోజుల తర్వాతనే మీరు స్ప్రేయింగ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీకు మంచి ఫలితం అయితే వస్తుంది. సో ఈ మనకు ఎఫ్ఎంసి రోగోర్ సాఫ్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఇంకా ఒక కాంబినేషన్ అయినా కూడా మీకు తెలియజేస్తాను. అదేంటంటే మనకు ఈ యూపీఎల్ కంపెనీ కింద మోనోక్రోటోఫ్ పాస్కిల్ అని దొరుకుతుంది. సో మనకి పాస్కిల్లో టెక్నికల్ చూసుకున్నట్లయితే మోనోక్రోటోపాస్ అనేది మనకు 36% ఎస్ఎల్ రూపంలో అయితే ఉంటుందండి. సో ఇది కూడా మనకు ఈ మిరప పంటలో వచ్చు సన్న పురుగు సమస్యను కంట్రోల్ చేస్తుంది, త్రిప్స్ సమస్యను కంట్రోల్ చేస్తుంది. అలాగే మనకు మొక్క పెరుగుదల రావడానికి కూడా ఇది దోహదపడుతుంది. సో దీనైనా కూడా మనము ఒక 250 నుంచి మనం 400 ml వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ పాస్కిల్ అనేది. సో మోనోక్రోటోఫాస్ ఉన్న టెక్నికల్ ఏ ఇతర బ్రాండ్లో చాలా రకాల కంపెనీ ప్రోడక్ట్లు అయితే దొరుకుతున్నాయి ఇదే టెక్నికల్తో అయితే.
మీకు ఉదాహరణకు మాత్రమే పాస్కిల్ అయితే చెప్పడం జరుగుతుంది. సో దీన్నైతే తీసుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇదే టెక్నికల్తో ఉన్న ఇతర బ్రాండ్ కంపెనీ బ్రాండ్స్ అయినా కూడా వాడుకోవచ్చు, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దీని కాంబినేషన్లో అయినా కూడా మీకు తెగులు సమస్య అనేది ఉంటే దీని కాంబినేషన్లో కూడా సాఫ్ అయితే తీసుకోండి. యూపీఎల్ వాళ్ళది సాఫ్ మ్యాంకోజెబ్ కార్బనిజం అని ఉంటుంది. సో దీనిలో మనం 250 గ్రాములు అయితే తీసుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. మీకు తెగులు సమస్య అనేది మీకు లేకపోతే దీని మోనోక్రోటోఫాస్ కాంబినేషన్ మనకు పాస్కిల్ కాంబినేషన్లో అదే యూపీఎల్ కంపెనీ కింద లాన్సర్ గోల్డ్ అని దొరుకుతుంది. సో మనకి లాన్సర్ గోల్డ్ తెలుసుకున్నట్లయితే ఈ అసిపేటు ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనేది మనకు 1.8% అయితే ఉంటుందండి. సో చాలామంది మోనో అసిపేట్ అయితే స్ప్రే చేస్తుంటారు మొదటి స్ప్రేగా అయితే. సో ఈ అసిపేట్ కంట మనకు ఈ యూపీఎల్ వాళ్ళది లాన్సర్ గోల్డ్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ లాన్సర్ గోల్డ్ అయితే వాడుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇవి కూడా మనకు మార్కెట్లో తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుందండి. సో మొదటి స్ప్రేగా అయితే మీకు తెగులు సమస్య అనేది మీకు ఉంటే ఈ ఎఫ్ఎంసి రోగోర్ అవైలబుల్గా ఉంటే రోగోరు సాఫ్ అయితే వాడుకోండి. మీకు తెగులు సమస్య అనేది లేకపోతే మనకు ఈ దోమ సమస్య కూడా మీకు కనిపిస్తుంది అనుకుంటే మనకు మోనో అలాగే లాన్సర్ గోల్డ్ అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకు ఈ మిరప పంటలో వచ్చి తెల్లదోమ సమస్యను అయితే కంట్రోల్ చేస్తుంది. పచ్చదోమ అలాగే త్రిప్స్, సన్న పురుగు సమస్య, నల్లి సమస్య కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ కాంబినేషన్స్ అయితే పనిచేయడం జరుగుతుంది. మీకు ఏమైనా ఇంకా వీటి కాంబినేషన్లో మీరు వాడాలనుకుంటే మ్యాక్స్ అయినా కూడా వీటి కాంబినేషన్లో కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అగ్రోమిన్ మ్యాక్స్ ఫార్ములా 4 అనేది కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది. వర్షాల కారణంగా మనకు ఈ పోషకాల లోపం అనేది కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వాడాలనుకున్న రైతులు ఖచ్చితంగా మ్యాక్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది. సో మ్యాక్స్ అనేది యాడ్ చేసుకుంటే మనకు అదనంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. సో మ్యాక్స్ కాకుండా మనం ఈ రెండింటిని మనం రోగోరు సాఫ్ అయినా కూడా లేకపోతే మనకు ఈ మోనోక్రోటోఫాస్ అండ్ సాఫ్ అయిన పాస్కిల్ సాఫ్ అయినా వాడుకున్న దాదాపుగా మనకు 500 కంటే తక్కువ ఖర్చులోనే మనకు మార్కెట్లో అయితే లభిస్తున్నాయి. సో ఈ విధంగా అయితే మొదటి స్ప్రేగా అయితే వాడుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. సో మీకు వెనకాల కనిపిస్తున్న మిరప పంట వచ్చే మంది దీనికి మొదటి స్ప్రేగా ఎలాంటి మందులు చేశాను అనే దాని గురించి చేస్తాను అనే దాని గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.